ఎస్విఎస్ఎన్ వర్మ వెస్ జనసేన పిఠాపురంలో రోజు రోజుకి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూనే వస్తుంది. దీన్ని ఎవరు మొదలుపెట్టారు అనడం కన్నా ముందు రీసెంట్గా కొణిదెల నాగబాబు గారు పిఠాపురం ఆవిర్భావ దినోత్సవ సభ వేదికగా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి ఎవరు పని చేయలేదు, ముఖ్యంగా నాతో సహా, అంటే నాగబాబు గారితో సహా. ఇక్కడ జన సైనికులు, వీర మహిళలు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి ముఖ్యంగా పిఠాపురం వాసులే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడంలో కీలక పాత్ర వహించారు అని చెప్పడం, వర్మ గారికి కౌంటర్ ఇచ్చారేమో అనేది చాలామంది ఆయన వర్గీయులు అనుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇది నాగబాబు గారు లేవనెత్తారా, లేదా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారా, లేదంటే జనసేన పార్టీ లేవనెత్తిందా, టీడీపీ లేవనెత్తిందా అనే దానికన్నా దీనికి ఆద్యం పోసింది మాత్రం వర్మగారే. సాక్షాత్తు వర్మగారే దీనికి ఆద్యం పోసుకుంటూ దీన్ని లాగి లాగి తెగే వరకు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి వర్మగారి దగ్గర నుంచే కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి కూడా, డే 1 నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారు అని తెలిసినప్పటి నుంచి కూడా టీడీపీ మీద, టీడీపీ అధినాయకత్వం మీద, నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ పార్టీ మీద అత్యంత దారుణమైనటువంటి భాషతో రెచ్చిపోయినటువంటి వర్మ వర్గీయులు టీడీపీ ఫ్లెక్సీలను చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను తగలపెట్టి తర్వాత ఏదో కొంత సద్దుమణిగిలాగా ఆయన చేసుకున్నారని, వాళ్ళందరినీ బుజ్జగించారని చెప్పుకుంటున్నా కూడా అంత హీనమైనటువంటి భాషతో వాళ్ళందరినీ వెనకేసుకొచ్చినటువంటి వ్యక్తి వర్మగారే అనుకోవాలి. ఆయన పార్టీ కోసం పనిచేశారా లేదా, ఇవన్నీ గతంలో చాలాసార్లు మనం మాట్లాడేసుకున్నాం. ఈ వివాదానికి తెరలేపింది ఆయనే, ముగించవలసింది కూడా ఆయనే అవ్వాల్సింది. ఎందుకంటే ఇది ఆయన ఆపితేనే ఆగుతుంది. తెగే వరకు తెచ్చుకుంటే ఇది ఇంకా ముందుకు వెళుతూనే ఉంటుంది. ఇక్కడ జనసేన కూడా ఏ మాత్రం తగ్గదు. నిజంగా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే జనసేన పార్టీ జన సైనికులు ఏ మాత్రం తగ్గకుండా, ఎక్కడ భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చి వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు కావచ్చు. ఎందుకంటే వాళ్ళ వెనుక ఉన్నటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ గారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా చాలామంది బయటకు రావడానికి భయపడినప్పుడు కూడా రండి మేము ఉంటాం మీ ముందు, ఎవడొస్తాడో రండి అని చూసుకున్నామన్న తెగింపు, ధైర్యాన్ని ఇచ్చినటువంటిది జనసేన పార్టీ బలం. ఇకపోతే వర్మ గారికి లేదా ఇంకొకరికి భయపడతారా లేదా అనేది ఇక్కడ మ్యాటర్ కాదు. ఇక్కడ వాళ్ళు భయపడేటువంటి పరిస్థితి అయితే లేదు. పైగా జనసేన పార్టీ అధినేత గెలిచినటువంటి నియోజకవర్గం, వాళ్ళు ఎందుకు తగ్గుతారు, వాళ్ళు ఎందుకు తగ్గాలి, అసలు వాళ్ళు చేసినటువంటి తప్పేంటి? ఇక్కడ వర్మగారే కదా ఆద్యంతో మొదటి నుంచి కూడా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మొదటి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మొన్న ఎమ్మెల్సీ ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత కూడా ఆయన వర్గీయులు అందరూ కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, టీడీపీని ఇష్టం వచ్చినటువంటి తిట్లు, ఇష్టం వచ్చినటువంటి భాష మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. అది కూడా ఆయనకు తెలీదా? అప్పుడు కూడా ఆయన మళ్ళీ వాళ్ళందరినీ బుజ్జగించాను, చంద్రబాబు గారిని మనం గౌరవించాలి, ఆయన వంటి దాని గౌరవం అని చెప్పి. అంటే ఎమ్మెల్సీ ఇవ్వటం అనేది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఉంటుందా? పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ చేతిలో ఉంటుందా? పోనీ ఆయన మంత్రివర్గ శాఖకు సంబంధించినటువంటి ఏ శాఖలో అయినా సరే అవకాశం ఉంటుందా? లేదు కదా. ఇవ్వాల్సింది టీడీపీ అధినాయకత్వం, ఇవ్వాల్సింది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అక్కడ వాళ్ళు ఇచ్చింది గత 3 4 ఇచ్చుకున్నారు. వాళ్ళని అంటే వర్మ గారిని కాదని వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. కానీ పదే పదే జనసేనని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటం ఏంటి అనేది ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ అభిప్రాయం. నిన్న మళ్ళీ ఒక చిన్న ఏదో ఒక కార్యక్రమానికి వర్మ గారిని పిలవలేదు అని చెప్పేసి జనసేన పార్టీ ఇన్ఛార్జ్, పిఠాపురం ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు గారి మీద కొంతమంది వర్మ గారి వర్గీయులందరూ కూడా వచ్చి, మీకు పక్కన విజువల్స్లో చూడొచ్చు, ఆయనని రెచ్చగొట్టే ప్రయత్నం, కొట్టడానికి వెళ్ళేటువంటి ప్రయత్నం, ఇంకా చెప్పాలంటే ఆయన మీదకు చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి అక్కడ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి జన సైనికులందరూ కూడా సమన్వయంతోనే ఉన్నారు. చాలా అనువుగా
అక్కడ ఉన్నటువంటి పరిస్థితే కనిపించింది తప్ప ఎక్కడ రెచ్చిపోయి తిరిగి మీరెవరు ఏంటి అని ఎక్కడ ఎవరు మాట్లాడినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మర్రెడ్డి శ్రీనివాసులు గారు కూడా ఆయన ఫస్ట్ స్టేజ్ మీద ఉన్నప్పుడే కంగారు పడకండి అని చెప్పి గతంలో జరిగిన ఎన్నో సమావేశాల్లో కూడా దీన్ని ఆపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా వర్మగారి వర్గీయులకి నచ్చింది ఏంటంటే వైసీపీ నుంచి వచ్చేటువంటి చాలామంది నాయకుల్ని కార్యకర్తల్ని జనసేన పార్టీ అడాప్ట్ చేసుకుంటుంది, తీసేసుకుంటుంది. అప్పుడేమవుతుందంటే ఇక్కడ వన్ సైడ్ అయిపోతుంది, జనసేన బలం పెరిగిపోతుంది, ఇక్కడ నా బలం తగ్గిపోతుంది అనేది వర్మగారి అభిప్రాయం, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆయన వర్గీయుల అభిప్రాయం కూడా కావచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వైసీపీని ఎందుకు దగ్గరకు తీసుకుంటున్నారు అనేది డే 1 ఎప్పుడైతే కూటమి కలుస్తుందా అనకన్నా ముందే అక్కడ తంగెల ఉదయ్ గారు ఇన్ఛార్జిగా పిఠాపురానికి సంబంధించి ఆయన ఎలక్షన్స్కి ముందు అక్కడ పోటీ చేస్తారని కూడా అనుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్లేస్లో ఆయన ముందు అనుకున్నారు. అప్పుడు కూడా వర్మగారి వర్గానికి ఇటు జనసేన వర్గానికి కూడా చాలా తీవ్రమైనటువంటి ఇలాంటి వాగ్వాదాలు జరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా అంటే ఎవరి స్ట్రాటజీలు వారు ఉంటాయి. గతంలో కూడా చెప్పినట్టుగా జనసేన పార్టీ స్ట్రాటజీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అవకాశాలని రాజకీయంగా ఉండేటువంటి అన్ని పరిస్థితుల్ని కూడా వాళ్ళు మెరుగుపరుచుకోవాలి. అక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసినటువంటి బాధ్యత కూడా అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద ఉంటుంది. ఎవరైతే పెండెం బాబు గారు వచ్చారో, లేదంటే ఇంకొకళ్ళు వస్తారో, లేదంటే వంగాగీత గారు వస్తారో, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంతమంది వచ్చినా కూడా జనసేన పార్టీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సో అక్కడ వర్మగారు వీళ్ళందరినీ తీసేసుకుంటే నాకు ఇబ్బంది అయిపోతుందనే ఉద్దేశం ఏమన్నా కావచ్చు. ఇక్కడ తేల్చుకోవాల్సింది టీడీపీ అధినాయకత్వంతో చంద్రబాబు నాయుడు గారితో కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతో సఖ్యతగా ఉంటే ఆయనకే మంచిది అనేది చాలామంది అభిప్రాయం. ఆయన పనులు జరుగుతాయి, ఆయనకి మంచి గౌరవం ఇస్తారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో గౌరవం ఇవ్వటం అనేది ముందు ఆయన తీసుకోవటంలో ఉంటుంది. ఆయన ఫస్ట్ ఇవ్వటం మొదలు పెడితే వీళ్ళు కూడా దాన్ని తిరిగి ఇవ్వటానికి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఈ గొడవని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే వర్మగారికి ఇబ్బందే, అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి పెద్దగా ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఒక రకంగా కొంత టీడీపీని పక్కన పెట్టారు, వర్మగారిని పక్కన పెట్టారు అనేది అయితే కూడా వచ్చే అభిప్రాయాలు కూడా కనిపిస్తున్నాయి. ఆయన మీద సింపతి పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాన్ని అనుకూలంగా వర్మగారు కూడా చేసుకునేటువంటి పరిస్థితులే దీని అంతటికీ కారణం. అంటే వర్మగారికి అవమానం జరుగుతుంది అనేదాన్ని క్రియేట్ చేసుకోవడం అక్కడ ఉన్నటువంటి వర్గీయులు చేస్తున్నటువంటి పనిగా మనం చూడవచ్చు. సో దీనికి ఎవరు ఆపాలి అంటే వర్మగారు వర్గమే ఆపాలి, వర్మగారు మాత్రమే ఆపాలి. టీడీపీ ఆపదు, టీడీపీ అధిష్టానం ఆపదు, పవన్ కళ్యాణ్ గారు ఆపరు, జనసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అంతకన్నా ఆపరు. చాలా మొండిగా ఉండేటువంటి వ్యక్తులు. సో చూద్దాం వర్మగారు దీన్ని ఇప్పటితో ఫుల్ స్టాప్ పెట్టి సఖ్యతతో వెళతారా, బయటికి సఖ్యత అంటూనే బయటికి నవ్వులు చిందిస్తూనే వెనక కత్తులు పెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఆగుతుందా లేదా అనేది చూడాలి.